మామ ఒక సినిమా స్లోగా స్టార్ట్ అయ్యి, కానీ ఇప్పుడు యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ డ్రామా చూపిస్తుందని చెప్పుకోవచ్చనమాట. అంటే క్రియేట్ చేసింది అండ్ క్రియేట్ చేయబోతుంది గూడా. సో, అది చూసుకుంటైతే 'ఓజిని' లేపిందా? లేకపోతే మన 'పుష్ప 2'నే లేపిందా? అని మాట్లాడుకుందామనమాట. యెస్, మీరు కరెక్ట్‌గానే గెస్ చేశారు. సో, మన 'చరణ్ అన్న's' 'పెద్ది' మూవీ అని చెప్పుకోవచ్చు. సో, అంటే లైక్ మనకి ప్రాపర్ ప్రమోషన్స్ స్టార్ట్ కాకుండా అంటే అయ్యాయిలేండి. మన డైరెక్టర్స్‌తోనే ఆళ్ళతోని. సో, మనకి 'చిన్న' ప్రమోషన్ స్టార్ట్ కాలేవు. ట్రైలర్ రాలేదు. ఏం రాలేదు. సో, ఈ మధ్య గ్యాప్‌లో మనకి అంటే మూవీ పరంగా చూసుకుంటేనేమో విలేజ్ బ్యాక్ డ్రాపు అండ్ ఓవర్‌సీస్‌లో అంత ఇంపాక్ట్ ఉండదు. అండ్ బిగ్ మూవీస్ మధ్యలో సర్వైవ్ అవ్వడం కష్టమని చాలామందైతే ట్రోల్స్ అయితే ఏస్తున్నారనమాట 'పెద్ది' మూవీ మీద. సో, ఇప్పుడొచ్చేసి ఏంటంటే యూఎస్ఏ పరంగా డే 8 మనకి 'పెద్దికి' ఎంత కలెక్షన్స్ వచ్చాయి. సో, నార్త్ అమెరికా కలెక్షన్స్ ఎంత? కలెక్షన్స్ ఎంత? 'పెద్ది' మూవీ 8 డేస్‌లో ఎంత కొట్టింది? సో, 'ఓజీ' రికార్డ్ బ్రేక్ చేసిందా? లేకపోతే 'సలార్‌ని' లేపిందా? 'పుష్ప 2'ని లేపిందా? 'దేవరా'ని టచ్ చేసిందా? అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ట్రైలర్ లేకుండా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది అంటే వీటి గురించి అయితే క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. సో, ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మామ. ఇక 'సలార్' గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. 'సలార్' అనేది సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందన్నమాట యూఎస్ఏలో. సో, దానికి సంబంధించి అంటే 'సలార్' ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి యూఎస్ఏ పరంగా డే 8 ఆల్మోస్ట్ $400,000 అయితే కొట్టిందనమాట. సో, గ్రేట్ అని చెప్పుకోవచ్చు మామ. ఎందుకంటే లైక్ మనకు ఓవర్‌సీస్‌కి అంటే 'ప్రభాస్' అన్న ఓవర్‌సీస్‌లో చాలా స్ట్రాంగు. కానీ మనకి బుకింగ్స్ అనేటివి మనకి ఎక్స్‌డి షోస్ చాలా తక్కువ ఇచ్చారనమాట 'సలార్‌కి' చాలా తక్కువ అనమాట. సో, అంటే షోస్ తక్కువ ఇచ్చినా గానీ మనకి 'సలార్' అనే మూవీ 400కే చేయడం అనేది మామూలు విషయం అయితే కాదనమాట. సో, ప్యూర్ 'ప్రభాస్' అన్న డామినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ మన 'ప్రశాంత్ నీల్' గారు అంటే ఆఫ్టర్ 'కేజీఎఫ్' తర్వాత మళ్ళీ మన 'ప్రశాంత్ నీల్' గారు, మళ్ళీ మన 'ప్రభాస్' అన్న స్టార్డమ్ ఇదంతా కలిసి యూఎస్ఏ దగ్గర మంచి మాస్ స్ట్రోమ్ అనేది క్రియేట్ చేశారనమాట. సో, లిటరల్లీ వెయిటింగ్ భయ్యా 'సలార్ 2' కోసం. అది అంటే ఆ రికార్డ్ బ్రేక్ చేయడానికి. సో, నెక్స్ట్ వచ్చేసి మన 'తారక్' అనేది 'దేవరా' మూవీ అనమాట. సో, 'దేవరా' కూడా మనకి సాలిడ్ నంబర్స్‌తోనే రన్ అయిందనమాట. అంటే రేస్‌లో సాలిడ్ నంబర్స్‌తోనే ఉందనమాట. సో, ఎన్నొచ్చాయంటే మనకి యూఎస్ఏ డే 8 పరంగా మనకి 'దేవరా' మూవీకి సాలిడ్ నంబర్స్. సో, 600కే గ్రాస్ అయితే కొట్టిందనమాట. అంటే డాలర్స్ గ్రాస్ అయితే కొట్టడం అనేది జరిగింది. సో, ఎన్టీఆర్ అన్న కమ్‌బ్యాక్ మూవీ ఆఫ్టర్ 'ఆర్ఆర్ఆర్' అంటే సింగిల్‌గా వచ్చాడు కదా! సో, కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఓవర్‌సీస్‌లో 'తారక్' అన్నకున్న మాసివ్ ఫ్యాన్ బేస్ అని చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్, అనిరుద్ మ్యూజిక్కు, కోటాల శివ ఎలివేషన్స్ ఇవన్నీ మంచి మంచి ట్రైలర్ కట్టు, విజువల్స్ ఇవన్నీ మంచి సాలిడ్‌గా అంటే ఆ టైంకి హ్యూజ్ దీన్నేమంటారు మామ హైప్ అనేది బిల్డ్ అయింది 'దేవరా'కి. మంచిగా గట్టిగా కొట్టిందనమాట యూఎస్ఏ డే 8. సో, దెన్నొచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మన 'పుష్ప 2' అని చెప్పుకోవచ్చు. సో, 'అల్లు అర్జున్' క్రేజ్ వచ్చేసి ఏంటంటే గ్లోబల్ వైడ్ సెపరేట్‌గా ఉందని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఆయన మనకి 'అల వైకుంఠపురం' నుంచి గట్టిగా క్లిక్ అయినాడనమాట. దాంతో చూసుకుంటే ఇప్పుడు 'పుష్ప 1' వచ్చేసింది. 'పుష్ప 2' కూడా వచ్చేసింది. 'పుష్ప 2'కి వచ్చేసి పిచ్చ క్రేజ్ అయితే ఉందనమాట. సో, ఓవరాల్ ఇండియా కాకుండా మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ వచ్చేసి మనకు అప్పుడు చాలా వచ్చిందనమాట. అప్లాజ్ మనకి 'పుష్ప 2'కి అంటే ట్రైలర్ కట్ గాని దానికి దీనికి. సో, మనకి ఎంతొచ్చిందంటే 'పుష్ప 2'కి యూఎస్ఏ డే 8 పరంగా ఆల్మోస్ట్ $850,000 అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. సో, 'అల్లు అర్జున్' అన్న 'ర్యాంపేజ్' ఇవన్నీ కలిసి అండ్ 'సుకుమార్ టేకింగ్', 'అల్లు అర్జున్' అన్న ఫ్యాన్ బేస్ ఇదంతా కలిసి మంచిగా 850,000 అంటే ఓజీ రికార్డ్ బ్రేక్ చేయలేదండి. అది కళ్యాణ్ గారి స్ట్రామ్ అని చెప్పుకోవచ్చు ప్యూర్. కానీ సెకండ్ ప్లేస్‌లో అయితే పరిమితమయ్యి కూర్చుందనమాట అట్ ప్రెజెంట్. సో, ఇంకా టాప్ 1 చూసుకుంటే ఆబ్వియస్‌లీ మీరనుకున్న మూవీయే అండ్ కళ్యాణ్ గారి మూవీ అనమాట 'ఓజీ'. సో, ముందు 'ఓజీ' గురించి మాట్లాడుకోవాలంటే మామ, సో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కమ్‌బ్యాక్ హైప్ మూవీ ఎలా ఉంటదో యూఎస్ బుకింగ్స్ క్లియర్‌గా చూపించిన మూవీ అనమాట ఇదొచ్చేసి. సో, నాకు తెలిసిన మట్టికి ఏ మూవీ బ్రేక్ చేస్తదో మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసుకోండి దీన్ని. 'ఓజీని' ఏ మూవీ బ్రేక్ చేస్తది? లేకపోతే 'ఓజీ 2' బ్రేక్ చేస్తదా? ఈ రికార్డ్స్‌ని అనేది మాట్లాడుకుందాం. సో, ఆల్మోస్ట్ $1,000,000 ప్రీమియర్స్ టార్గెట్ మామూలు అనేది కాదనమాట. $1,000,000 ఎలా కొట్టారు బాబు నాకు అర్థం కావట్లా. అంటే సీక్వెల్ 'పుష్ప 2'నే కొట్టలేకపోయింది. కానీ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ అనేది మామూలు కాదనమాట. లిటరల్లీ ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ 'ఓజీకి' బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మాస్ ఆడియన్స్, యూత్‌లో హైప్, సుజిత్ స్టైలిష్ టేకింగ్ అండ్ తమనన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో లిటరల్లీ మామ నాకు ఏ సోషల్ మీడియా యూజ్ చేసినా గానీ ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేనిది మనకి ఎడిట్స్ అనేవి ఏం మ్యాక్స్ రాలేవనమాట ఆ టైంలో. సో, ఇవన్నీ చాలా హెల్ప్ అయినాయి మనకి 'ఓజీ' మూవీకి. సో, లిటరల్లీ 'ఓజీ 2'కి మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటదని రీసెంట్‌గా తమన్నా ఇంకో ట్వీట్ ఏసాడు. జస్ట్ బిగినింగ్ అనేది అని ఇట్లా ఒక సంథింగ్ ఏదో ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట మన ట్విట్టర్‌లో.
సో లిటరల్లీ ఓజీ 2 కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఓజీకి ఆల్రెడీ హ్యూజ్ ఎస్టాబ్లిష్ అయిందన్నమాట హైప్ అనేది మనకి యూఎస్ఏలో చూసుకున్నట్టయితే. సో ఓజీ 2 కోసం వెయిటింగ్ మామ. సో ఓజీ 2 అనేది వేరే లెవెల్ ఉంటుంది అండ్ లిటరల్లీ వెయిటింగ్. సో ఫైనల్లీ మన పెద్ద మూవీ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో మనకి పెద్ద మూవీ అనేది అంటే లైక్ మనకి ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్గా చాలా మూవీస్ అయితే తీశారనమాట. లైక్ ఆచార్య. సో ఆచార్యని పక్కకు పెడదాం. సో గేమ్ చేంజర్ అనేది ఈ టైంకి మనకి గేమ్ చేంజర్ అనే మూవీ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక 200 గ్రాస్ అయితే కొట్టిందనమాట. ఆల్మోస్ట్ దగ్గర అంటే సో దానికి అంతే. అంటే అప్పుడు ఆ టైంకి ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. బట్ కానీ ఇక్కడ పెద్ద మూవీకి అలా కాదనమాట. సో ప్రాపర్ ప్రమోషన్స్ అనేవి ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేవు. జస్ట్ బిగినింగ్ అనమాట. సో మనకి రీసెంట్‌గా మనకి ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి మనకి లైక్ మున్నా భాయ్ కంటెంట్ వదిలారు. అండ్ మళ్ళీ మన శివన్న ఆయన కంటెంట్ వదిలారు. అండ్ ఇప్పుడు బుచ్చిబాబు గారిది ఇంటర్వ్యూస్ వదిలారు. ఇవన్నీ వదిలారనమాట. ఇంతే. దీని మించి ఏం కంటెంట్ అయితే రాలేదు. కంటెంట్ రాకుండానే మన పెద్ద మూవీ వచ్చేసి యూఎస్ఏ బుకింగ్స్ పరంగా డే 8 ఆల్మోస్ట్ $600,000 అయితే కొట్టడం అయితే జరిగింది మామ. సో మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే పెద్ద నంబర్స్‌ని లైట్ తీసుకుంటున్నారనమాట. లైక్ లైట్‌గా తీసుకుంటున్నారు. సో ఇవి వచ్చేసి $300,000 అనేది ఏ మూవీ అయితే ఇంతవరకు నాకు తెలిసిన మట్టుకైతే కొట్టలేదు. ఎందుకంటే వితౌట్ ప్రాపర్ ప్రమోషన్స్ మనకి ఏ మూవీ అయితే లేదు. సో ట్రైలర్ డ్రాప్ అయ్యాక మనకి జంప్ అనేది ఎలా ఉంటదంటే డైలీ 50,000 ఓకేనా. సో 50,000 నుంచి 100,000 అనేది జంప్ అనేది ఉంటది. నేనైతే అనుకుంటున్నా. సో నా ఒపీనియన్ అది. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండి. సో లిటరల్లీ సో చాలామంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు. సో పెద్ద మూవీ మీద అంటే లైక్ మనకి పెద్ద మూవీ ఇంతే జరుగుతుంది. ఇంతే అని అంటున్నారనమాట. సో అన్నిటికి పెద్ది మూవీ ట్రైలర్ ఆన్సర్ ఇస్తదని నేనైతే అనుకుంటున్నా. కానీ ఇప్పుడు సీన్ మాత్రం రివర్స్ అవుతుందని చెప్పుకోవచ్చు రా బాబు లిటరల్లీ. సో ఎవ్రీ అప్డేట్‌తోని హైప్ అనేది పెరిగిపోతుంది. లైక్ మన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ గాని, రన్ టైమ్ టాక్స్ గాని, ప్రమోషన్స్ గాని, యూఎస్ఏ బుకింగ్స్ గ్రోత్ అనేది ఇంకా పెరుగుతదనమాట. సో రామ్ చరణ్ అన్న మ్యాసివ్ మేకోవర్. సో మీరు ఎలా చూసుకున్నా గాని మనకి కంటెంట్ అనేది వస్తుంది కదా! సో కంటెంట్‌లలో సో ఎక్కడ చూసుకున్న చరణ్ గారైతే ఖచ్చితంగా ఉంటున్నారు. ఆయన మేకోవర్ గాని, బాడీ బిల్డ్ గాని ఇవన్నీ మనకి అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. అండ్ వెయిటింగ్ లిటరల్లీ. చాలామంది ఓవర్‌సీస్ ఆడియన్స్ కూడా సో చరణ్ గారిని ఈ అవతారంలోనే చూడాలి, పైల్వాన్ అవతారంలో చూడాలి, క్రికెట్ అవతారంలో చూడాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ సింగిల్ రావాలి, ట్రైలర్ రావాలి. ఇవన్నీ ఉన్నాయి. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఇవన్నీ అయ్యేసరికి మీరు జస్ట్ ఇమాజిన్ మామ యూఎస్ఏ బుకింగ్స్ ఏ రేంజ్‌కెళ్తాయి. సో ఫైనల్ కౌంట్ ఎంతుంటది? సో మీరైతే నా కామెంట్ అయితే చేయండనమాట. సో వన్ వర్డ్‌లో చెప్పాలంటే సో ఫైనల్ కంపారిజన్ బ్లాక్ ఏంటంటే ఓవరాల్‌గా చూసుకుంటే అసలు మనకు 'ఓజీ' అనేది మ్యాసివ్ ఓపెనింగ్ మాన్స్టర్ అని చెప్పుకోవచ్చు మామ. అండ్ 'పుష్ప 2' వచ్చేసి ఏంటంటే పాన్ ఇండియా వైల్డ్ ఫైర్. సో 'దేవర' అనేది తారక్ అన్న డామినేషన్, 'సలార్' అనేది రెబల్ లోడి పవర్. అండ్ ఫైనల్‌గా 'పెద్ది' అనేది చరణ్ అన్న క్రేజ్. అండ్ జస్ట్ చెప్తున్నాను కదా! బిఫోర్ ట్రైలర్ మనకి యూఎస్ఏ బుకింగ్స్ పరంగా తెగే ప్రతి టికెట్ వచ్చే ప్రతి యూఎస్ఏ డాలరు చరణ్ అన్న పేరు మీదనే ఉంటదనమాట. సో ఆఫ్టర్ ట్రైలర్ కూడా చరణ్ అన్న పేరు మీదే. బట్ ఫ్యాన్ బేస్ మీద నడుస్తా ఉంది 300,000 అనేది కూడా. సో వితౌట్ ట్రైలర్ 400,000 కొట్టే క్యాపబిలిటీ కూడా ఉందన్నమాట మూవీకి. సో రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు మనకి 18థ్ కాబట్టి ట్రైలరు. సో ఇంకా 2 డేస్ టైం అయితుంది. సో సింపుల్‌గా నేను అనుకుంటున్నా 400,000 టచ్ అయిపోతది. సో వితౌట్ ట్రైలర్ 400,000 అనేది ఏ మూవీ అయితే నాకు తెలిసిన మట్టుకు ఇంతవరకు అయితే కొట్టలేదు మామ. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ 400,000 టచ్ అయితే మాత్రం హ్యాపీయే. ఒకవేళ కాకపోతే ట్రైలర్ తర్వాత సింపుల్‌గా మామూలుగా జంప్ అయితే ఉండదు. మామూలుగా అయితే ఉండదు జంప్ వచ్చేసి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసుకోండి.